యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయమును మాట్లాడమ్మా. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక యుండును. నేను మోషేకు తోడైనట్లు నేను నీకును తోడయ్యుందును. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గత 3 వారాల నుంచి ప్రాముఖ్యమైన విషయాలు దానియేలు గ్రంథములో నుంచి ధ్యానం చేస్తూ వచ్చాం. రాజా, ఆ మనుష్యుడవు నీవే అన్న విషయంలో దావీదు గురించిన విషయాలు మనం ధ్యానం చేశాం. రాజా, ఆ యొక్క ప్రతిమవు నీవే, ఆ బొమ్మవు నీవే అన్న విషయంలో నెబుకద్నెజరు యొక్క ప్రతిమ యొక్క కళాభావము గురించి మనం ధ్యానం చేశాం. రాజా, ఆ చెట్టువు నీవే అన్న విషయంలో నెబుకద్నెజరు ఏ విధంగా గడ్డి మేశాడో అలాంటి విషయాలు మనం చూసాం. ఈ రోజు దాని తర్వాత ఏం జరిగిందో అనేవి ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందుంచడానికి ఇష్టపడుతున్నా. రాజైన నెబుకద్నెజరు ప్రపంచ చక్రవర్తిగా ఏలుబడి చేయుచున్నాడు. నేను ప్రపంచ చరిత్ర చెప్తున్నా, మీకు బైబిల్ గ్రంథంలో చరిత్ర చెప్తున్నా. కాబట్టి ప్రపంచ చక్రవర్తిగా ఏక చక్రాధిపతంతో ఆయన అధిపతిగా, ఆయన రాజులకు రాజుగా ఈ భూలోకాన్ని పరిపాలన చేస్తున్నాడు. ఈ భూలోకాన్ని ఏలుబడి చేస్తున్నాడు. ఆయన కింద చాలా మంది చిన్న చిన్న రాజులు ఉన్నారు. ఈయన చెప్పిందే వేదం. ఈయన శాస్త్రం రాసాడంటే ఇంకెంత తోడైనా సరే వాడి పని అయిపోతుందన్నమాట. అంత శక్తివంతమైన రాజు నెబుకద్నెజరు. దేవాతి దేవుడి యొక్క దర్శనం ప్రకారము, దైవ సేవకుడి యొక్క ప్రవచనం ప్రకారము నెబుకద్నెజరు అంతరించిపోతాడు. ఆయన జీవితం ముగించబడింది. ఆయన కుమారుడు ఉన్నాడు. ఆయన అల్లారి ముందుగా పెరిగిన కుమారుడు. అతను పెరిగి పెద్దవాడే బలవంతుడైనాడు. చాలా బలము కలిగిన వాడు, ధైర్యం కలిగిన వాడు. ఏ విషయమైనా కానీ డైరెక్ట్ గా చేసే వ్యక్తి. అయితే ఈ యొక్క యవనస్తునిలో, ఈ యవన రాజుల్లో ఒక్క మంచి విషయమైనా ఉండదు. ఒక్క మంచి విషయం కూడా ఉండదండి. 5వ అధ్యాయంలోకి రండి. ఏం జరిగిందంటే గుర్తు చేయొచ్చున్నాను. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం చూస్తారా? రాజగు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షరసము త్రాగొచ్చున్నాడు. చాలమ్మ, ఇక్కడ ఏం జరిగిందంటే తన తండ్రి అయిన నెబుకద్నెజరు కాలంలో ఇశ్రాయేల్ దేశం మీద దండెత్తి వచ్చిన తర్వాత ఇశ్రాయేల్ దేవాలయంలోకి వెళ్ళిపోయి, ఆ పరిశుద్ధమైన యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళిపోయి అక్కడ బంగారు పాత్రలు ఉన్నవి. ఆ బంగారు పాత్రలు మొత్తాన్ని కొల్లగొట్టుకొని వచ్చి తన యొక్క దేవత యొక్క బొక్కసములో ఉంచుకున్నాడు నెబుకద్నెజరు. వాళ్ళప్ప చనిపోయిన తర్వాత అధికారం చేతబట్టాడు బెల్షజరు. ఈ బెల్షజరు అధికారం వచ్చిన తర్వాత ఒక కమిటీని ఫామ్ చేస్తున్నాడు. ఒక మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మంత్రివర్గంలో 1000 మంది అధిపతులు ఉన్నారు. మన భారతదేశంలో మంత్రివర్గంలో ఎంతమంది ఉంటారు? 100లో ఉండొచ్చు, లేదా 100 మంది, ఒక 150 మందో, లేదా 200 మంది లోపు ఉండొచ్చు. కానీ ఈ యొక్క బెల్షజరు అనే నెబుకద్నెజరు రాజు గారి యొక్క కుమారుడు రాకుమారు యొక్క రాజ్యంలో 1000 మంది అధిపతులు ఉన్నారు. 1000 మందిని ఒకేసారి పిలిపించి మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టి వారికి చెప్పాల్సినవన్నీ చెప్పేశాడు. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పేసిన తర్వాత వాళ్ళకి విందు చేయించాడండి. వాళ్ళకి విందు చేయించి ఏం చేశాడు తెలుసా? వాళ్ళ నాన్న తీసుకొచ్చిన యెరూషలేము దేవాలయంలో బంగారు పాత్రలుంటే వాటిని తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. ఆ బంగారు పాత్రలన్నీ తీసుకొచ్చేసారు. ఆ బంగారు పాత్రలో ద్రాక్షరసము, మద్యం పోపించాడు. చూడండి, ఆ యొక్క అంటే చాలా సెలబ్రేషన్ చేసుకున్నారు వాళ్ళు. ఎందుకని? రాజ్యంలోకి వచ్చినాడు రాజు, కొత్తగా యువరాజు రాజ్యం ఎక్కినాడు కనుక వారి అధిపతులందరితో కలిసిమెలిసి ఒక ఫ్రెండ్స్ లాగా ఉండడానికి 1000 మంది యొక్క మీటింగ్ లో రాజు గారు కూడా వచ్చేసి ఆ 1000 మందితో కలిసిపోయి ఆ బంగారు పాత్రలో ఉన్న పాత్రలు తెప్పించేసి ద్రాక్షరసం పోయించేసి 1000 మంది అధిపతులైతే ఈ రాజు గారు భయంకరమైన పరిస్థితుల్లో వారు మందు తాగుతూ ఉన్నారు, మద్యాన్ని సేవిస్తూ ఉన్నారు. ఆ 1000 మందికి 1000 పాత్రలు ఇస్తే చూడండి ఎలా ఉంటుందో.
1000 పాత్రలో ఆ యొక్క మద్యాన్ని పోసి వారు తాగుతూ ఎంజాయ్ చేయడం మాత్రమే కాకుండా వారు వారు రాణులను పిలిపించి ఉపపత్తులను పిలిపించి వారితో సాంగత్యము చేయొచ్చు, వ్యభిచరించచ్చు, కామోద్రేకంతో ఉంటూ అనేక మంది ఉపపత్తులతోటి భయానకమైన వ్యభిచార కార్యకలాపాలు చేస్తూ ఒకవైపు దేవీ దేవతలకు మొక్కుచు అక్కడ ఆ యొక్క దేవీ దేవతల యొక్క సన్నిధిలో వారు మొక్కుచు ఒకవైపు భక్తి చేస్తున్నారు, మరొక వైపు వ్యభిచారం చేస్తూ భయానకమైన పరిస్థితుల్లో ఒక క్లబ్ లాగా హైదరాబాద్ ముంబై సిటీల్లో పబ్స్ ఎలా ఉంటాయో అలాంటి భయానకమైన పరిస్థితుల మధ్య వారు మద్యం సేవించి మత్తులపై విపరీతమైన పాపం చేయించిన సందర్భం అందిది. 5వ అధ్యాయం 5వ వచనం. కావున ఆయన ఎదుట నుండి ఈ అర చేయి వచ్చి ఈ వ్రాతను రాసిన శాస్త్రం ఏమనగా మెనే టెకెల్ ఉపార్సే. ఈ వాక్య భావం ఏమనగా మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించెను. టెకేల్ అనగా ఆయనను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడుతుంది. ఫిరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. ఆ విషయం జరిగింది. ఎప్పుడైతే ఈ యొక్క బెల్షెజరు అనే రాజులోనికి గర్వం వచ్చేసిందో, బెల్షెజరు రాజులోనికి నాకేముందులే, నేనే ప్రపంచ చక్రవర్తిని, నేను ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని అనుకునే ప్రవర్తించాడు. పరలోకములో నుండి జీవము గల దేవుని ఎదుట నుండి ఒక చెయ్యి వచ్చిందండి. చెయ్యి వచ్చి భూమి మీదకి వచ్చి ఆ యొక్క బెల్షెజరు యొక్క రాజ్యంలోకి వచ్చి రాజుగారి కోటలోనికి వచ్చి రాజుగారి కోట మీద ఉన్న ఆ యొక్క గోడ మీద ఆ హస్తము రాయుచున్న ఉన్నది. మెనే టెకేల్ ఉపాసన ఒక మానవుని యొక్క హస్తము అక్కడ రాయబడుచు ఉన్నదండి. రాయబడగా ఈ బెల్షెజరు అనే రాజు చూశాడు, రాయబడటం చూశాడు. రాసిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? భయానకమైన సన్నివేశాలు ఇక్కడ జరిగాయండి. గుర్తు చేయొచ్చున ఈయన ఈ 1000 మంది అధిపతులతో ఏమి చేయొచ్చు ఒకసారి మరి గుర్తు చేస్తున్నాడు. 1000 మంది అధిపతులతో కలిసి ద్రాక్ష రసము తాగుతున్నాడు. యెరూషలేము దేవాలయములోని వెండి బంగారు పాత్రలు తెప్పించినాడు. యెరూషలేము దేవాలయములో బంగారు పాత్రలో ఆ ద్రాక్షరసము సారాయి పోసుకొని మత్తుడైపోయినాడు. అతను మత్తుడైపోవడం మాత్రమే కాకుండా 1000 మంది అధిపతులను మత్తులు చేసినాడు. దేవుని నివాసమైన ఆలయములో నుండి ఆ బంగారు పాత్రను తీసుకొచ్చినాడు. దేవతలను పూజిస్తూ ఉన్నాడు, దేవతలను స్తుతిస్తూ ఉన్నాడు, ఆయన భక్తి చేస్తున్నాడు. కానీ అది వ్యభిచార భక్తి చేస్తూ ఆయన హృదయమును కఠినపరుచుకొని భయానకమైన పరిస్థితుల్లో ఆయన జీవిస్తున్న టైంలో ఈ శాస్త్రం వచ్చేసిందండి. సహజంగా శాస్త్రం ఎవరి దగ్గర నుంచి రావాలా? రాజు దగ్గర నుంచి శాస్త్రం రావాలా? కానీ ఈ రాజులకు రాజైన బెల్షెజరుకి పరలోకముల నుండి శాస్త్రం వచ్చేసింది. అది దేవుని శాస్త్రం అండి. ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్ళు కనబడ్డాయి. రాజనగరు కూడా పోత మీద రాత రాయబడుచు ఉన్నది. రాజు ఆ హస్తము రాయించుండగా చూశాడండి. చూసిన తర్వాత ఏం జరిగిందంటే అతని ముఖము వికారమైపోయింది. అతడు మనస్సులో కలవరపడుతున్నాడు. అతని నడుము కీళ్ళు వదిలిపోయినవి. అతని మోకాళ్ళు గడ్డ వణుకుచున్నవి. అతను కొట్టుకొనిచే ఉన్నాడు. రాజు బెల్షెజరు ఆ మిగుల భయాంకాంతులతోటి వెళ్ళిపోయిన భయం వేస్తుంది, ఆయనకి దడబుడుతుంది, విషమయం పొందాడు. భయానకమైన పరిస్థితుల్లోకి ఈ రాజు వెళ్ళిపోయాడు. ఏం జరిగిందో తెలుసా? ఆ యొక్క హస్తము రావటము, ఇతని యొక్క చేతుల్లోనికి వణుకు రావటము, కీళ్ళలోనికి వణుకు రావటము, నడుముల్లోనికి వణుకు రావటం, మోకాల్లోనికి వణుకు వచ్చేసి నిల్లబడలేక గడ్డ వణుకుతూ మంచం ఎక్కేశాడు. మంచం మీద పడిపోయాడు. మంచం మీద పడిపోయి ఆజ్ఞాపించాడండి. ఆజ్ఞాపిస్తూ ఏం చేశాడు? ఏం ఆజ్ఞాపించాడంటే తన రాజ్యంలో ఉన్న జ్ఞానులకు ఆజ్ఞాపించినండి. అయితే ఆజ్ఞాపించి ఎవరి మీద ఆధారపడ్డాడంటే కల్దీయుల మీద, జ్ఞానుల మీద,
గారడి విద్య గల వారి మీద, ఈ లోకంలో ఉన్న మాంత్రికుల మీద వారు ఆధారపడి వారందరినీ పిలిపించాడు. వారందరినీ పిలిపించిన తర్వాత 1000 మంది సర్దార్లు మరలా వచ్చేసారు. కల్దీయులు వచ్చేసారు, గారడి విద్య వాళ్ళ గలవారు వచ్చేసారు, జ్ఞానులు వచ్చేసారు, మాంత్రికులు వచ్చేసారు, ఆ పూజారులు, అన్ని రకాలైన ఆ శక్తులు కలిగిన వారు అక్కడికి వచ్చేసి ఆ గోడ మీద రాయబడిన ఆ సెంటెన్స్ చదవమని చెప్తే ఒక్కడు కూడా జ్ఞానము రాలా. ఒక్కడు కూడా ఆ యొక్క మాటలు చదవలేకపోయినాడు. ఒక్కడు కూడా మాటలకు అర్థం చెప్పలేకపోయినాడండి. ఆ టైంలో ఈయనకి ముఖం ఇంకా వికారమైపోయింది. బాధపడుతున్నాడు, దుఃఖిస్తూ ఉన్నాడు. అతను టెన్షన్ తట్టుకోలేకపోతున్నాడు. ఆ రాజును చూసిన 1000 మంది అధిపతులు కూడా వెన్నుల్లో వణుకు పుట్టిందండి. ఎందుకంటే ఆ శాస్త్రం రాపించింది ఎవరు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సర్వాధికారి అయిన దేవుడు, అయిన సృష్టికర్త అయిన దేవుడు. సృష్టికర్త దగ్గర నుంచి ఒక శాసనం వచ్చిందంటే ఆ శాస్త్రాన్ని తిరగ రాసేది ఎవరు? వల్ల కాదు. ఎవరు తిరగ రాయలేరండి. అలాంటి పరిస్థితుల్లో స్తంభించిపోయింది ఆ యొక్క మీటింగు. 1000 మంది అధిపతులు, రాజు వెలవెల్లాడిపోతున్నారు, బాధపడుతున్నారు, వేదన పడుతున్నారు. ఏం చేయాలా? ఈ రాజ్యంలో ప్రపంచానికి నేనే రాజునే, ఈ రాజ్యంలో అనేక మంది గొప్ప గొప్ప వచ్చినా కానీ చెప్పలేకపోయారు. ఏం చేయాలని మదన పడుతున్న టైంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి దిగింది సీన్ లోకి. సూపర్ ఉంటుంది సిచ్యువేషన్. ఎవరో తెలుసా? అదే రాజు గారి కోటలో తన భార్యగా ఉన్న రాణిగారు సిద్ధపడి, రాణిగారి వేషంలో సిద్ధపడి వచ్చేసి అలంకరించుకొని రాజుగారి సన్నిధిలోనికి ఏ విధంగా రావాలో అలా సిద్ధపడి వచ్చి చాలా దీనురాలుగా వచ్చి రాజా చిత్తగించమని మొదలు పెట్టిందండి. రాణికి ఎంత దైవ జ్ఞానం ఉందో ఇక్కడ మనకు అర్థమవుతుంది. రాజు దగ్గరికి వచ్చి రాజు చిరకాలము జీవించునుగా కని చెప్పి ఆ జ్ఞానవంతురాలైన ఆ రాణి గారు తన రాజు గారికి ఒక మంచి సూచన చెప్తున్నారు. స్త్రీలకు చాలా ఉపయోగపడుతుంది, జాగ్రత్తగా వినండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచమంతా విస్తుపోతుంది. 1000 మంది సర్దార్లకు, అధిపతులకి వల్ల కాలేదు, జ్ఞానులకు వల్ల కాలేదు, కల్దీలకు వల్ల కాలేదు, మాంత్రికులకు వల్ల కాలేదు, జ్యోతిష్కులకు వల్ల కాలేదు. ఎవరికి వల్ల కాని పరిస్థితుల్లో, అలాంటి క్లిష్టతరమైన పరిస్థితుల్లో, నిరాశ చెందే పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఎంటర్ అయిపోయి, రాణిగా ఎంటర్ అయిపోయి ఒక మాట చెప్పుచున్నది. రాజు చిరకాలము జీవించునుగాక, నీ తలంపులను పడకనీయకము రాజా, నీ మనస్సు నిబ్బరముగా ఉండనిమ్ము, నీ రాజ్యములో ఒక మనుష్యుడు ఉన్నాడు. ఆ మాట చూడండి. రాజా, దేని విషయంలో కలవరపడవద్దు, దేని విషయంలో చింతపడద్దు, దేని విషయంలో బాధపడద్దు. అయ్యో, నా కళ చెప్పేవారు లేరే, కళ భావం చెప్పేవారు లేరే, నా వెన్నులో వణుకు, ఆ యొక్క నడుములో వణుకు వచ్చేసింది, కేవలం వణుకు వచ్చేసింది, అలా గడ్డ వణిగిపోతున్నాడు. అలాంటి టైంలో రాణి గారి నోట నుండి వచ్చిన మాట శక్తివంతమైన మాట. ఆ మాట తూటాలాగా రాజుగారి గుండెల్లోనికి చొచ్చుకొని పోతే ఏమాట తెలుసా? నీ రాజ్యంలో ఒక మనుష్యుడు ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, అది చాలా మాదిరికరమైన మాట. దానికి ముందుగా మనం ఆలోచన చేసినట్లయితే, రాజుగారికి ఆపద వచ్చినప్పుడు, రాజుగారి యొక్క మరణ పడక మీదకి వెళ్ళినప్పుడు ఎవరి మీద ఆధారపడ్డాడు? మాంత్రికుల మీద ఆధారపడ్డాడు, జ్యోతిష్కుల మీద ఆధారపడ్డాడు, కల్దీల మీద ఆధారపడ్డాడు. తన సమస్యకు వచ్చినప్పుడు ఎవరి మీద ఆధారపడచ్చు? ఒకసారి మనము కూడా మన కొన్ని పరిస్థితుల్లో మనము మంత్రాల మీద ఆధారపడతాం, తంత్రాల మీద ఆధారపడతాం, దారాల మీద ఆధారపడతాం, తాయెత్తుల మీద ఆధారపడతాం, మాంత్రికుల దగ్గరికి వెళ్తాం, పూజారుల దగ్గరికి వెళ్తాం, మంచి డేట్స్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది కూడా బెల్షజర్ ప్రయత్నమేనండి. పెళ్లి చేయాలంటే పోయి డేట్ మంచిదో లేదో తెలుసుకుంటారు, లేదా ఒక అనారోగ్యం వస్తే ఒక దారం వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఆ బెల్షజర్ యొక్క లక్షణాలండి. ప్రియమైన దేవుని బిడ్డ, మనకు ఆపద వచ్చినప్పుడు, మనకు వేదనకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు మనం మనుషులను ఆశ్రయించకూడదు, కానీ జీవము గల దేవుణ్ణి మనం ఆశ్రయించాలని గుర్తు చేయొచ్చున. ఇక్కడ ఈ స్త్రీ చెప్పుచున్నది, నీ రాజ్యములో ఒక మనుష్యుడు ఉన్నాడు రాజా అని చెప్తూ
ఆమె ధైర్యపరుస్తూ ఉంది. అతడు నీ కళ చెప్పగలడు, అతడు నీ కళ భావం చెప్పగలడు, అతడు నీ కళతను తొలగించగలడు, అతడు నీ బాధను తొలగించగలడు, అతడు నీ వేదను తొలగించగలడు, నీ ఉన్న మరణకరమైన పరిస్థితుల్ని తారుమారు చేయగల శక్తి గల జ్ఞానవంతుడు నీ రాజ్యంలో ఉన్నాడు అని చెప్పినప్పుడు దానియేలు గురించి ఆమె పిలుపునిచ్చింది. అతడు నీ భావము నీకు తెలియజెప్పడానికి సమర్థుడు. నీ తండ్రి అయిన నెబుకద్నెజరు టైంలో అతన్ని మీ తండ్రి కనుగొన్నాడు, అతడు గొప్పవాడు అని ఈ స్త్రీ చెప్పగానే ఆమె మాటను తీసుకున్నాడండి. ఆమె మాటను తీసుకున్నాడు. దానియేలు గురించి రాణి గారు చెప్పిన మాటలు గుర్తు చేసిన, నీ రాజ్యములకు మనుష్యుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు, అతడు దైవ జ్ఞానము కలిగిన వాడు, అతడు బుద్ధిమంతుడు, అతడు తెలివితేటలు కలిగిన వాడు. నీ తండ్రి కనుగొన్న వ్యక్తి అతడు శకున గాండ్రకు అధిపతిగా ఉన్నాడు, గాఢ విద్య గల వారికి అధిపతిగా ఉన్నాడు, కల్దీలకు, జ్యోతిష్కులకు, మాంత్రికులకు వీళ్ళ మొత్తానికి అధికారిగా నీ తండ్రి అతను నియమించాడు. అతని పేరే దానియేలు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ మాట మన గురించి సాక్ష్యం రాగలదా? నువ్వేమి ఇబ్బంది పడొద్దు, మన గ్రామంలో దేవుడు ఉన్నాడు. నువ్వేమి ఇబ్బంది పడద్దు, మన గ్రామంలో దేవుడు ఉన్నాడు. నీ రాజ్యంలో ఒక మనుష్యుడు ఉన్నాడు. నిన్ను గురించి చెప్పగలగాల. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వేమి కంగారు పడద్దు. నీ ఇంటిలో ప్రార్థన చేసే ఒక వ్యక్తి ఉన్నాడని, నీ యొక్క గ్రామంలో ప్రార్థన చేసే ఒక వ్యక్తి ఉన్నారని, నీ సంఘంలో ప్రార్థన చేసే ఒక వ్యక్తి ఉన్నారని, నీ ప్రాంతంలో నువ్వేం టెన్షన్ పడలేదు, నీ ప్రాంతంలో ప్రార్థన చేసే వ్యక్తి ఒక అతను ఉన్నాడు. అతను నీ కోసం ప్రార్థన చేస్తాడు, నీ సమస్యను విడిపిస్తాడని నీ గురించి నా గురించి సాక్ష్యము నజరేయుడైన యేసు నామమున వచ్చునుగాక. దేవా మీకు వందనాలు చెల్లిస్తూ, కాబట్టి అలాంటి సాక్ష్యము కలిగిన వారిగా మనం ఉండాలని దేవాతి దేవుడు కోరుచున్నాడు. ఈ దానియేలు గురించి రాణిగారు ఎంతగా తెలుసుకుందో చూడండి. రాణిగారు తెలుసుకున్నారు. రాణిగారు తెలుసుకున్న తర్వాత ఆ మాటకు లోబడి ఆ మాటను విని రాజుగారు ఏం చేశారంటే దానియేలు గారిని పిలిపించాడు. దానియేలు గారిని పిలిపించిన తర్వాత దానియేలు గారు అక్కడ వచ్చి నిలబడితే ఈ యొక్క బెల్షజరు గొప్పవాడే గాని ఇతరులో గర్వం పోలా, ఇతరులో అహంకారం పోలా, ఇతరులో చాలా గర్వం ఉందండి. దానియేలు గారు అక్కడ వచ్చి నిలబడితే వాళ్ళ అబ్బ టైంలో ఏం చేశారు తెలుసా? నెబుకద్నెజరు టైంలో దానియేలు గారు యవనస్తులైన దానియేలు గారు కల భావం చెప్తే సాగిల పడ్డాడు. దానియేలుకి నెబుకద్నెజరు చేసిన పనిది, దానియేలుకు సాగిల పడ్డాడు. కానీ ఇక్కడ బెల్షజరు దానియేలు ఏ విధంగా చూస్తారు చూడండి. యూదులలో నుండి వచ్చిన వాడు నీవే కదా, యూదులలో నుండి చర సంబంధమైన వాడవు నీవే కదా అని ఇంట్రడక్షన్ లో ఇస్తున్నాడు. ఆ మాట చూడండి. బెల్షజర్లో ఎంత గర్వం ఉందంటే దానియేలును చూడగానే ఒకలాంటి చిన్న చూపుతో మాట్లాడుచున్నాడు. నువ్వు యూదుల్లో నుంచి వచ్చావు కదా, మా నాన్నగారి టైంలో నీ దేశం మీద దాడి చేసి నీ రాజును ఓడించి మిమ్మల్ని అందరూ చెరగొని తీసుకొస్తే ఆ చెరగొని తీసుకొని రాబడిన వారిలో ఒకడే కదా దానియేలు. నువ్వు చెర సంబంధమైన వ్యక్తివి కదా. బెల్షజర్ యొక్క హృదయంలో ఏముందంటే ఇతడు మన రాజ్యంలో నా రాజ్యంలో ఒక బానిసగా తీసుకురాబడిన వ్యక్తిగా గుర్తిస్తున్నాడు. అలాంటి చిన్న చూపు చూసే వారికి కార్యాలు జరుగుతాయా? అలాంటి మనిషిని చూసి అంచనా వేసే వారికి కార్యాలు జరుగుతాయా? ప్రియమైన దేవుని బిడ్డ, అలా కాదండి. ఎప్పుడైతే తన తండ్రిని గుర్తు చేసి దానియేలుకు చెప్పినాడో ఆ తర్వాత దానియేలు గురించి ఆయన ఏమి విన్నాడో చెప్పుచున్నాడు. దేవతల ఆత్మ కలిగి ఉన్నావని, వివేకమును బుద్ధియు విశేష జ్ఞానము నీ యందు ఉన్నవని నిన్ను గూర్చి వింటిని, అంతర్భావములను చెప్పగలవని, కఠినమైన ప్రశ్నలకు జవాబు ఇవ్వటానికి నువ్వు సమర్థుడవని నిన్ను గూర్చి విని ఉన్నాను అని అప్పుడు దానియేలు గురించి కొన్ని మంచి విషయాలు చెప్పుచూ ఉన్నాడు. ఆ టైంలో చెప్పుచున్నప్పుడు ఇంకేమంటాడు తెలుసా? దానియేలు, నీ గురించి నేను విన్న సాక్ష్యం బాగా ఉంది, నీ గురించి నేను గొప్ప వ్యక్తిని విన్నాను. అయితే నాకు ఈ రాయబడిన ఈ రాత గురించి దాని భావం గురించి అర్థం చెప్పినట్లయితే ఇప్పుడు ఆఫర్ పెడుతున్నాడు. ఎవరికి? దానియేలుకు ఆఫర్ చేస్తున్నాడండి.
ఈ కలభావం నువ్వు చెప్పేసి, ఈ కలలో కలభావం చెప్పేసి భవిష్యత్తు గురించి చెప్పినట్లయితే నేను నీకు బహుమతులు ఇస్తా అన్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే రాజు ఏం చేస్తున్నాడు? దానియేలు గతాన్ని గుర్తు చేస్తున్నాడు. వింటున్నారా? అర్థమవుతుందా? అర్థమవుతుందా? దానియేలు యొక్క గతాన్ని గుర్తు చేస్తున్నాడు రాజు. రాజు గారి భవిష్యత్తు చెప్తున్నాడు దానియేలు. ఒక్కసారి ఆలోచన చేయండి. దానియేలు గారి గతాన్ని గుర్తు చేస్తున్నాడు రాజు. రాజు గారి భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది? దానియేలు చేతిలో ఉంది. దానియేలు రాజు గారి భవిష్యత్తును చేతిలో పెట్టుకొని నిలబడితే ఈయన గతం గురించి చెప్తున్నాడు. ఉపయోగం ఉందా? లేదు. ఇతని గతం గురించి చెప్తున్నాడు. అంటున్నాడు బెల్షస్సర్ అన్నాడు, దానియేలు ఈ రాత గురించి నువ్వు చెప్పాలా? ఈ రాత యొక్క భావం గురించి కానీ నువ్వు చెప్పినట్లయితే నీకు హోదా రంగు బట్టలను కట్టింపజేస్తా, నీకు బంగారం ఆభరణములు తొలగింపజేస్తా, నా రాజ్యంలో 3వ అధిపతిగా నిన్ను నియమిస్తానని ఆయన బహుమతులు ప్రకటన చేశాడు. సూపర్ రాజుగారా, రాజుగారు మీరు సూపర్ అండి, మీరు గొప్ప వాళ్ళండి, మీరు మంచి వాళ్ళండి, మీరు నన్ను అర్థం చేసుకోవాలని నేను డబ్బా కొట్టలేదండి. ఏమన్నాడు తెలుసా? గుండెలు పగిలిపోయే మాట అన్నాడు. అక్కడ దానియేలు గుండెలు పగిలిపోయే మాట అన్నాడు. నీ దానములు నీ యొద్ద ఉంచుకొనము. చూడండి, బంగారపు ఆభరణం ధరింపజేస్తాను, ఊదా రంగు వస్త్రాలను ధరింపజేస్తాను, ప్రపంచ చక్రవర్తినైన బెల్షస్సర్ నా దగ్గర 3వ అధిపతిగా నేను ఏర్పాటు చేస్తానని దానియేలుకు ఆఫర్ ఇస్తే ఏమన్నాడు? నీ దానములు నీ దగ్గర ఉంచుకో, నీ బహుమతులను మరి ఎవరికైనా ఇవ్వు రాజా. ఆ మాట చూడండి, నీ బహుమతులను మరి ఎవరికైనా ఇమ్ము. నీ బహుమతులు నాకు అక్కర్లేదు, నీ బహుమతులు నాకు అక్కర్లేదు. నీ రాజ్యంలో నువ్వు నన్ను పిలిచావు కనుక నేను ఆ భావం కలభావం చెప్పేసి వెళ్ళిపోతానని ఆయన నిలబడ్డాడండి. నిలబడి దానియేలు ఏం ప్రారంభించాడు తెలుసా? మహోన్నతుడైన దేవుడు ఏమన్నాడు? మహోన్నతుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు. వింటున్నారా? మీకోసం ఆగాను. పై రెప్పొచ్చి కింద రెప్పని బతిమలాడుద్ది, కొద్దిసేపు తోడుగా ఉండవని. ఏం పర్లేదు, వింటున్నాలే, నువ్వు వింటూలే, కళ్ళు మూసుకొని కూడా వినొచ్చు. కళ్ళు మూసుకుని వింటే ఇంకా బాగా హృదయంలోకి వెళ్ళిపోద్దని అనుకుంటావు, అనుకునేలాగా చేస్తుంది. నువ్వు అటు కళ్ళు మూసుకోగానే ఏమవుతుంది తెలుసా? ఇక ఈ వాక్యం అంతా వెళ్ళిపోద్ది. ఇంతకీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇలా అందరు సిద్ధపడి ప్రార్థనకి వెళ్ళారట. అది మంచి మీటింగ్ అట. పాస్టర్ గారు ప్రార్థన ప్రారంభించే వాక్యం చెప్తున్నాడట. ఆ తర్వాత కళ్ళు మూసుకొని వినొచ్చు అని ఇక ఈమె హ్యాపీగా కళ్ళు మూసుకొని వినడానికి ప్రయత్నం చేస్తే కళ్ళు మూసుకొని నిద్రలోకి జారిపోయిందంట. దర్శనం వచ్చింది. 4 కుక్కలు వచ్చింది. 4 కుక్కలు దర్శనంలో వచ్చిందంట. దానికి ముందుగా ఏం మర్చిపోయింది తెలుసా? బాగా మంచిగా ముక్కలు రెడీ చేసి వండి పెట్టి తలుపేయటం మర్చిపోయిందట. తలుపేయటం మర్చిపోయిందట. ఇక ఈ దర్శనంలో 4 కుక్కలు వచ్చిందంట. ఆ కుక్కలు వచ్చేసి ఆ కొండల మీద పడ్డట్టు తిన్నట్టు అవి వచ్చేస్తుందన్నమాట. ఈ లోక పాస్టర్ గారు విపరీతంగా చెప్పేస్తున్న వాక్యము అంత అయిపోయింది. లాస్ట్ లో అందరూ పశ్చాత్తాపడే టైంలో ఇక గురుక్కు మెలకొచ్చి, అయ్యా నేను పాపిని ప్రభు నన్ను క్షమించమని పక్క వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే ఏమో లేచి ఛాయ్ ఛాయ్ అంటుందంట. ఎడమైంది వాక్యం చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి అలా ఉండకూడదు. మనము రాజు దగ్గర, జీవముగల రాజు దగ్గర దానియేలు ఏం ప్రకటన చేస్తున్నా చూడండి. నీ దానములు యొద్ద ఉంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవరికైనా ఇయ్యము, నీ రాజ్యములో నీ రాజ్యాన్ని యొక్క కాలభావం గురించి చెప్తా రాజుని మహోన్నతుడైన దేవుడు అని స్టార్ట్ చేసిరండి. అప్పటి వరకు నేనే రాజు అనుకుంటాడు ఆయన, నేనే దేవుణ్ణి అనుకుంటాడు. ఇప్పుడు పరలోకములో ఉన్న దేవుని పరిచయం చేస్తున్నాడు. మహోన్నతుడైన దేవుడు మహర్దశను, రాజ్యమును, ప్రభావమును, ఘనతను నీ తండ్రికి దేవుడు ఇచ్చాడు. ఎందుకని ఇందాక తండ్రిని గుర్తు చేశాను కదా. నా తండ్రి నీ దేశం మీద దాడి చేసి తీసుకురాబడిన చర సంబంధమైన వ్యక్తి కదా అని వాడు గుర్తు చేశాను కదా. ఆ తండ్రినే వాడు ఆ హృదయంలోనికి వాక్యాన్ని గుర్చుతాడండి.
భయానకమైన జ్ఞానం అది, దానియేలు జ్ఞానం. తండ్రితోనే మొదలు పెడతాడు. ఆ మహోన్నతమైన దేవుడు నీ తండ్రికి రాజ్యాన్ని ఇచ్చాడు కాబట్టి ఆయన ఘనతనిచ్చాడు కనుక, దేవుడు ఘనతనిచ్చాడు కనుక తను ఎవరిని చంపగలిగిన వారిని చంపగలిగాడు, తను ఎవరిని రక్షింపాలనుకున్నాడు రక్షింపగలిగాడు, ఎవరిని హెచ్చించాలనుకున్నాడు హెచ్చించగలిగాడు, ఎవరిని పడగొట్టాలనుకున్నాడో వారిని పడగొట్టాడు. కాబట్టి సకల జనులు, సకల రాజ్యములో ఉన్న వారందరూ నీ తండ్రి దెబ్బకు గడ్డ 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 వణికిన రాజా. అయితే అలాంటి టైంలో నీ తండ్రి అయిన నెబుకద్నెజరు తన మనస్సును అదుపు చేసుకోక బలాత్కారము చేయొచ్చు, తన మనస్సు యందు అతిశయించి గర్వపడి బలాత్కారము చేయొచ్చు, అతని హృదయమును కఠినపరుచుకున్నాడు. అతని హృదయమును కఠినపరుచుకున్నాడు. కాబట్టి దేవుడు అతని రాజ్యమును తన దగ్గర నుంచి తొలగించేశాడు. అతని రాజ్యమును తీసివేశాడు, అతన్ని త్రోసివేశాడు. ఎప్పుడైతే అతని ఘనతను తీసివేశాడో, అతని రాజ్యాన్ని తీసివేశాడు దేవుడు, అతడు మానవుల దెబ్బకు, ప్రజలు మానవుల దెబ్బకు భయపడి మానవులు తరుముకుంటూ వెళ్ళిపోయినారు. మానవుల చేత తరమబడ్డాడు, పశువులలోకి వెళ్ళిపోయినాడు, ఆ యొక్క అరణ్యంలోకి వెళ్ళి గట్టి మేశాడు, అడవి గాడిదల మధ్య గట్టి మేశాడు అని చెప్పుచు ఉన్నాడు. ఎవరు చెప్పుచుంది? దానియేలు చెప్పుతున్నాడు. ఆ యొక్క బెల్షజరు వింటూ ఉన్నాడండి. నెబుకద్నెజరు యొక్క రాజ్యాన్ని, నీ తండ్రి అయిన నెబుకద్నెజరు యొక్క రాజ్యాన్ని దేవుడు అతని ప్రభుత్వాన్ని తీసివేశాడు, అతని ఘనతను పోగొట్టాడు, అతని మానవుల ఎదురు తరమబడ్డాడు, అతను పశువుల వంటి వాడయ్యాడు. పశువుల వంటి వాడై అడవి గాడిద మధ్యకి వెళ్ళి గట్టి మేశాడు, ఆకాశపు మంచుకు తడిసిపోయినాడు, ఎండకు ఎండిపోయినాడు. అలాంటి పరిస్థితుల్లో ఒక విషయం అతని హృదయంలోకి వచ్చేదాకా దేవుడు ఆ విధంగా అప్పగించినాడు. మహోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యములు ఏలుచు ఎవరిని స్థాపింపగలనో వారిని స్థాపించునని అతడు తెలుసుకునేంత వరకు ఆ శ్రమ ఉన్నదటండి. ఆ మాట చెప్పి అంటాడు, ఎప్పుడైతే నీ తండ్రి పరలోకమందున్న దేవుడే నిజమైన దేవుడిని ఒప్పుకుంటాడో, పరలోకమందున్న దేవుడే భూలోకంలో ఉన్న మానవుల మీద అధికారి అయి ఉండి ఎవరిని నియమించాలో వారిని నియమిస్తారు, ఎవరిని పడగొట్టాలో వారిని పడగొడతారని దేవుడి గురించి చెప్తూ బెల్షజరు అడవి గాడిదల మధ్యకి వెళ్ళి గడ్డి మేసిన నీ తండ్రి గురించి ఈ సంగతులన్నీ ఎరిగి కూడా, ఇప్పుడు అంటున్నాడు, ఈ సంగతులన్నీ ఎరిగి కూడా, నీ తండ్రి గురించిన సంగతులన్నీ ఎరిగి కూడా నీ మనస్సును అణుచుకోక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటువి. అది గుర్తుపెట్టుకోండి. ఇంతకీ ఈయన చేసిన పాపం ఏంటి తెలుసా? పరలోకమందున నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నువ్వు హెచ్చించుకుంటువి. ఎక్కడగా నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధముకు ఉపకరణములలో ద్రాక్షరసము పోసి త్రాగవలనని వాటిని తెచ్చుకొని ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేత గాని వెండి బంగారు ఎత్తడి ఇనుము కర్ర రాయి వాటితో తయారు చేయబడిన దేవతలను స్తుతించుచు నువ్వు పాపం చేస్తూ నీ ప్రాణమును సకల మార్గముల నుండి నీ దేవుడి వశము నుండి నువ్వు తప్పించబడ్డావు. కాబట్టి నిన్ను నువ్వు గణపరుచుకున్నావు. ఏ దేవుని వశములో ఉన్నావో, సకల మార్గములు ఏ దేవుని వశములో ఉన్నావో ఆయన నువ్వు గణపరచలేదు, నిన్ను నీవే హెచ్చించుకున్నావని నేరారోపణ, ఆయన పాపాన్ని అతనికి గుర్తు చేస్తున్నాడు దానియేలు. ప్రియమైన దేవుని బిడ్డ, భయానకమైన సువార్త తెలుసా? రాజు దగ్గరికి వెళ్ళి రాజు దగ్గర నిలబడి ప్రపంచ చక్రవర్తి అయిన రాజుకు వాళ్ళ నాన్న గురించి చెప్తూ అతని గురించి చెప్తూ ఆ విధంగా వివరణ ఇచ్చుకుంటూ వచ్చాడంటే ఎంత ధైర్యవంతుడో రాజు ఆ యొక్క దానియేలు మనకు అర్థమవుతుంది. ఎంత ఆత్మ పూర్ణుడిగా ఉన్నాడో మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, అయితే ఇలాంటి భయానకమైన పాపం చేశావు. యెరూషలేము దేవాలయంలో నుండి తీసిబడిన ఆ యొక్క బంగారు పాత్రలో సారాయి పోసుకొని తాగి భయంకరంగా నీ యొక్క దేహాన్ని అపవిత్రపరుచుకుంటూ పాపం చేస్తూ, ఒకవైపు విగ్రహారాధన, ఒకవైపు వ్యభిచారం చేస్తూ అన్ని మిక్స్ చేసి భయంకరంగా మహోన్నతుడైన దేవుడి కంటే నిన్ను హెచ్చించుకున్నావు కనుక ఆ పరలోకములో నుండి దేవుని యొక్క ఆ చేయి వచ్చేసి
నీ యొక్క బయోడేటా రాసింది రాజా. పరలోకముల నుండి, అర్థమవుతుందా, పరలోకముల నుండి దేవుని సన్నిధిలో నుండి ఒక చెయ్యి వచ్చి ఆ యొక్క గోడ మీద, రాజుగారి కోటలో ఉన్న గోడ మీద రాస్తున్న వాక్యం చదువుతున్న చూడండి. కావున ఆయన ఎదురు 5:5 కావున ఆయన ఎదురు నుండి ఈ అరచేయి వచ్చి ఈ వాక్యం రాసిన శాస్త్రం ఏమనగా మెనే మెనే టెకెల్ ఉపాసిన్. ఈ వాక్య భావం ఏమనగా మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించెను. టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనపడితివి. పెరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. 3 విషయాలు చెప్పాడండి. 3 విషయాలు చెప్పాడు. ముక్కు సూటిగా చెప్పినాడు, డౌట్ లేకుండా చెప్పినాడండి. రాజా, నీ రాజ్యం విషయంలో దేవుడు లెక్క చూశాడు. ప్రియమణి దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న కాల సమయంలో మన లెక్కలు కూడా దేవుడు తీరుస్తాడు. మన లెక్కలు కూడా దేవుడు చూస్తాడు. ప్రియమణి దేవుని బిడ్డ, మనము లెక్క చెప్పవలసింది. ప్రతి మనుష్యుడు తను మాట్లాడిన ప్రతి మాటను గురించి, మనుష్యులు పలుకు ప్రతి విధమైన వ్యర్థమైన మాటల గురించి విమర్శ దినమందు లెక్క చెప్పాలని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. అర్థమవుతుందా? అంటే మన నోటి ద్వారా వచ్చిన ప్రతి మాట రికార్డ్ అవుతుంది. ఈ సెల్ ఫోన్లోనే కాదు, మన నోటి ద్వారా వచ్చిన ప్రతి మాట రికార్డ్ అవుతుంది. అది మంచి మాట అయినా చెడ్డ మాట అయినా, మన యొక్క శరీరం ద్వారా, మన క్రియల ద్వారా జరిగిన ప్రతి క్రియ దేవుని దగ్గర రికార్డ్ అవుతుంది. అందుకని రాజా, దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూశాడు, దాన్ని ముగించేసాడంట. లెక్క చూసి ముగించాడు. గుర్తు చేస్తున్నాను, మర్చిపోయిన 3 ఎగ్జాంపుల్ గుర్తు చేస్తున్నాను. దేవుడు మన పట్ల లెక్క చూస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఒకానొక రోజున దేవతి దేవుడితోటి మాట్లాడుచున్నది ఒక యవనస్తురాలు. మధ్యాహ్నం పూట కడవ తీసుకొని వెళ్ళి బావి దగ్గరికి వెళ్ళి యేసయ్యతో మాట్లాడుతున్న సందర్భంలో నీళ్ళు మన సందర్భంలో గుర్తు చేయించున్నాడు. అయ్యా, ఆ జీవ జలం నాకు ఏమని అడిగినప్పుడు, నీ వెళ్ళి నీ భర్తను తీసుకురా అన్నప్పుడు, అయ్యా నాకు భర్త లేదన్నప్పుడు యేసయ్య యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీ యొక్క లెక్క చూసాడండి. లెక్క చూశాడు. అయ్యా చెప్తుంది, అయ్యా నాకు భర్త లేదయ్యా, అయ్యా నాకు భర్త లేదంటే నువ్వు చెప్పింది వాస్తవమే, కానీ నీకు 5 ఉన్నారు, అది నీ లెక్క. ఆయన ఆలోచన చేసే లేపే ఎక్కడెక్కడ పాపాలు చేసిందో, ఎక్కడెక్కడ తప్పులు చేసిందో లెక్కేసుకునే లేపు లెక్కలతో సహా యేసు ప్రభువు చెప్పినాడు. సత్యమే చెప్పితున్నానండి. ప్రియమణి దేవుని బిడ్డ, అది సమరయ స్త్రీ యొక్క లెక్క అండి. కాబట్టి మన లెక్కలు మనం చూసుకోకపోతే, దేవుడు చూసిందాక మనం ఉంచితే ఆ లెక్క పెద్దగా అవుతుంది. కాబట్టి మరొక విషయాన్ని గుర్తు చేయొచ్చున, ఒకానొక రోజున యేసు ప్రభు జక్కయ్య గారి ఇంటిలోకి వెళ్ళినప్పుడు యేసు ప్రభు చెప్పలేదు, కానీ జక్కయ్య హృదయం మారిపోయింది. ఆయన కూడా తన లెక్కలు చూసుకున్నాడండి. యేసయ్య చెప్పక ముందే తన లెక్కలు తాను చూసుకొని అప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు, అయ్యా నా నాకున్న ఆస్తిని అమ్మి నా ఆస్తిలో సగము పేదలకు ఇస్తానయ్యా. ఆ మాట మనకు ఆలోచన కూడా రాదు. నా ఆస్తిలో సగం అమ్మి పేదలకు ఇస్తానయ్యా. నేను ఎవరి దగ్గరైతే అన్యాయంగా పుచ్చుకున్నానో 4 అంతలు చెల్లిస్తానయ్యా. దేవుడు అన్నాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చేది. లెక్కలు చూస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, యేసయ్య నిన్ను నన్ను లెక్క చూడబోతున్నాడు. కాబట్టి నీ యొక్క రాజ్యంలో బెల్షెదరు యొక్క లెక్క చూసినప్పుడు, నీ యొక్క రాజ్య విషయంలో, నీ ప్రభుత్వ విషయంలో దేవుడు లెక్క చూశాడు, దాన్ని ముగించాడు. రెండో విషయము, ఆయన నిన్ను త్రాచులో తోచగా నీవు తక్కువగా కనబడితివి. దేవుడు చూశాడంట. ప్రియమణి దేవుని బిడ్డ, రాజుగారితో చెప్తున్నాడు, రాజా దేవుడు లెక్క చూశాడు, రాజా దేవుడు త్రాసులో చూశాడు, రాజా దేవుడు నిన్ను త్రోసి వేశాడు. ఏంటంట, రాజా దేవుడు నీ లెక్క చూశాడు, రాజా దేవుడు నిన్ను త్రాసులో చూశాడు, రాజా దేవుడు నిన్ను త్రోసి వేశాడు. 3 విషయాలు.
కాబట్టి ఆ మాటలు చెప్పుచున్నాడు. త్రాసులో తూసినప్పుడు దేవుని యొక్క త్రాసు, దేవుని యొక్క బ్యాలెన్స్ ఉండి ఎలా ఉందో దేవుడు అలా తూసినప్పుడు ఇతడు చేసిన క్రియలు, ఇతడు చేసిన మంచి క్రియలు, బెల్షజ్జరు యొక్క పాపాలు, బెల్షజ్జరు యొక్క మంచి పనులు చూస్తే అబ్బే తక్కెలు లెగవల, తక్కెడి కిందే ఉంది, బ్యాలెన్స్ కిందే ఉంది. త్రాసులో చూస్తే మనోడు అడుగునే ఉన్నాడు, తేళ్ళ కనీసం సమానంగా ఇవ్వలేలా. కాబట్టి దేవుడు నేను త్రాసులో చూశాడు అని చెబుతున్నాడు. మూడో విషయము, నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకు పారసీకులకు ఇవ్వబడునని చెప్పగానే, చెప్పిన తర్వాత మరుక్షణమే ఆ యొక్క రాజు దానియేలుకు ఆఫర్ పెట్టాడండి. దానియేలు యొక్క బహుమానాలు ప్రకటన చేశాడు. దానియేలుకు బహుమానాలు ప్రకటన చేసి అతని యొక్క మెడకు బంగారపు నెక్లెస్ లాంటిది, ఆ యొక్క రాజులు ధరించేది ఏర్పాటు చేసిన ఓదా రంగు వస్త్రాలు, ఆ రాజ్యంలో 3వ అధిపతిగా నియమిస్తున్నానని శాస్త్రము రాసి స్టాంప్ వేసి ఆ మంచములోనే ఉండిపోయినాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రతి మానవుడు ఏదొక టైంలో మంచములోనికి చేరే పరిస్థితులు ఉంటాయి. అతను ఎంత గొప్పవాడైనా సరే, ఎంత ధనికుడైనా సరే, ఎంత పేరు ప్రఖ్యాతులు గాంచిన వ్యక్తి అయినా సరే, మీకు ఏపీజే అబ్దుల్ కలాం అని చదువుకున్న వాళ్ళకి తెలుసు. ఆయన ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మిసైల్ సైన్స్ అంటారు. మిసైల్ సైన్స్ కి ఆయన ఫాదరు, మిసైల్స్ కనిపెట్టిన వాడు. అంత గొప్ప వ్యక్తి ఒకనొక రోజున మీటింగ్ లో, కాలేజ్ సంథింగ్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ కుప్పకూలి చచ్చిపోయాడు. టాటా గురించి తెలుసు కదా, టాటా రీసెంట్ గా ఆయన కూడా మరణించినాడు. వివాహం చేసుకోకుండా కొన్ని కోట్లకు అధిపతిగా ఉండి జీవించి ఆయనకు మన వచ్చే బస్సులు కూడా టాటా కంపెనీ. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తి ఒకానొక రోజున ఏమయ్యాడు, చనిపోయాడు. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుని అతనికి ఏమి ప్రయోజనము? ఎప్పుడైతే రాజుగారి దగ్గర దానియేలు ప్రకటన చేసి వెళ్ళిపోయినాడో, రాజుగారు దానియేలుకి ఇచ్చినట్టుగా అధికారం వచ్చేసింది. ప్రపంచంలో 3వ అధిపతిగా దానియేలు ఉన్నాడు. ఆ చెప్పబడిన ఆ రాత్రి ఆ మంచంలోనే గడ్డ కొట్టుకుంటూ ప్రాణం విడిచి చచ్చిపోయినాడండి బెల్షజ్జరు. బతకడానికి అవకాశం ఉంది, బాగుపడటానికి అవకాశం ఉంది, విడుదల పొందడానికి అవకాశం ఉంది. కానీ అతను విడిపించగల వ్యక్తి, అతను రక్షించగల వ్యక్తి, అతను విమోచించగల వ్యక్తి వచ్చి నిలబడితే నువ్వు బానిసవో అన్నట్లుగా చూశాడు. కలభావం చెప్పించుకున్నాడు. కానీ అతని గుండెల్లోనికి పశ్చాత్తాపం రాలా. నెబుకద్నెజరు కన్నా పశ్చాత్తాపం వచ్చింది, వాళ్ళ తండ్రి కన్నా పశ్చాత్తాపం వచ్చింది. అతను తిరిగి మంచి మనసు పొంది, మారు మనసు పొంది తిరిగి తన రాజ్యంలో మరలా అధికారి అయ్యాడు. కానీ ఇతనికి పశ్చాత్తాపం రాలా. గడగడగడగడగలాడుతూ కొట్టుకుంటూ అర్ధరాత్రి చచ్చిపోయాడండి. మరుసటి రోజు మరొక రాజు రాజ్యం ఎక్కినాడు. రాజుగారి కింద దానియేలు ఉన్నాడు. ఎంత గొప్పగా 3వ అధిపతిగా ఎదిగాడు రాజుగారు ఎలా చూస్తున్నాడు? దానియేలు గుర్తు చేస్తున్నాడు. దానియేలు జీవితంలో మనకు ఒక సవాలుకరమైన మంచి విషయాలు ఉన్నాయండి. అతడు 17 సంవత్సరాల వయసులో నెబుకద్నెజరు రాజ్యంలోకి అడుగుపెట్టినాడు. యవనస్తుడు. ఆయన తినే ఆహార విషయంలో పరిశుద్ధంగా ఉన్నాడు, ప్రవర్తన విషయంలో పరిశుద్ధంగా ఉన్నాడు, ప్రార్థన చేసుకున్నాడు. 3 సంవత్సరాల ప్రార్థన తర్వాత వారి ఫ్రెండ్స్ షద్రక్ మేషక్ అబేద్నెగోలు మరొక శాసనం వచ్చేలాగా నిలబడ్డారు. అగ్ని గుండంలోకి వెళ్ళబడడానికి సిద్ధపడ్డాడు. అయితే ఈ దానియేలు అంచెలంచెలుగా ఎదుగుతూ ఆ నెబుకద్నెజరు రాజ్యంలో ఉన్నతంగా ఎదుగుతూ ఆయన 3వ అధిపతిగా, ప్రధానమంత్రిగా 3వ అధిపతిగా ఆయన డెవలప్ అయ్యండి. ప్రియమైన దేవుని బిడ్డ, యేసై నమ్మిన వాడు డెవలప్ కాడు అనుకోవద్దు. యేసై దగ్గరికి వెళ్ళిన వాడు స్వస్థత పడడు అనుకోవద్దు. యేసయ్య దగ్గరికి ఉన్న పాటను వచ్చినట్లయితే అయితే మనం చేయాల్సింది తెలుసా? మన తప్పులు మనము ఒప్పుకోవాలా, మన యొక్క రాతను మనము మార్చుకోవాలా. దేవుడు రాత రాశాడంటే అది కష్టము, కానీ దేవుడు రాయక ముందే మనం పరిశీలన చేసుకోవాలండి. అయితే అలా దేవాది దేవుడు దానియేలు అంచెలంచెలుగా ఉన్నతమైన స్థితిలోకి వచ్చాడండి. ఆయన వచ్చినప్పుడు ఒక్కటే డ్రెస్. ఆయన రాజ్యంలో అడుగు పెట్టినప్పుడు పేదవాడు, ఆయన రాజ్యంలో అడుగు పెట్టినప్పుడు బానిస, ఆయన రాజ్యంలో అడుగు పెట్టినప్పుడు రాజ్యంలో ఒక సాధారణమైన వ్యక్తి. ప్రార్థన ద్వారా ఎదిగి ప్రపంచానికి అధిపతి అయిన నెబుకద్నెజరు సామ్రాజ్యాన్ని
బద్దలు కొట్టగలిగినాడు దానియేలు. ఆ బెల్షస్సరు యొక్క సామ్రాజ్యాన్ని బద్దలు కొట్టగలిగిన దానియేలు కాబట్టి అంత ఉన్నతముగా దానియేలు ఎదగటానికి కారణం ఏంటో తెలుసా? అతడు సేవించుచున్న జీవము గల దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎవరు చెప్పారు నీకు అద్భుత కార్యం జరగవని? ఎవరన్నారు నీకు నీ అప్పులు పోవని? ఎవరు ఏమనుకున్నా కానీ దేవుడు నీ కార్యం నీ పట్ల ఆయన శ్రద్ధ నిలిపాడంటే, దేవుడి పట్ల నువ్వు శ్రద్ధ నిలిపావంటే, దేవుడు నీ పట్ల శ్రద్ధ నిలిపాడంటే అంచెలంచెలుగా ఉన్నతమైన స్థానంలోనికి నిన్ను తీసుకురాగల సమర్థుడు. అయితే శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అయితే జాగ్రత్తగా ఉండాలండి. ప్రియమైన దేవుని బిడ్డ, మనము లెక్కలు చూసుకోవాలా? దేవుడు లెక్క చూడక ముందే మనము లెక్కలు చూసుకోవాలా? మరొక విషయాన్ని గుర్తు చేయొచ్చున, అపోస్తలుల కార్యాల్లో అననీయ సఫీరా అనే ఒక ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. చాలా మంచి కుటుంబం. ఇద్దరు బిలీవర్సే, ఇద్దరు విశ్వాసులే. పేతురు అనే టైంలో అయితే చాలా మంది, అనేక మంది వెంబడిస్తున్నారు. సంఘం విస్తరిస్తుంది, సంఘం పెరిగిపోతుంది. బాగుపడిన వారు ఏం చేస్తారంటే, వారు పెద్ద పెద్ద ఆస్తులు ఉన్నవారు, ఇంత పెద్ద ఆస్తి ఎందుకులే, కొంత అమ్మి దైవ సేవకులకు అప్పగిస్తే వారు సేవ చేస్తారు, దేవుడి రాజ్యం కడతారని చాలా మంది వారి చరాస్తులను, స్థిరాస్తులను అమ్మేసి డబ్బుగా పోగు చేసి దైవ సేవకుల దగ్గర తీసుకొచ్చి పెడుతున్నట్ట. అయిపోయింది, ముగించబోతున్నాను. దైవ సేవకుల దగ్గరికి ఇచ్చి అప్పగిస్తున్న టైంలో ఈ ఇద్దరు కుటుంబం కూడా, భార్యాభర్తలు ఇద్దరు, అపొస్తలుల కార్యాలు 5 అనుకుంటా, ఆ భార్యాభర్తలు ఇద్దరు ఏం చేస్తారంటే, అందరూ దేవుని యొక్క పరిచర్య చేస్తున్నారు, అందరూ దైవ సేవకులకు సహకరిస్తున్నారు, అందరూ పరిచర్యకు సహకారులుగా నిలబడుతున్నారు. మనం కూడా నిలబడదాము, మనం కూడా విశ్వాసులమే కదా, ఈ భూమి మీద మనం ఏం తీసుకుపోతాము, ఏదున్నా మనం చచ్చిపోయేదాకే కదా, మళ్ళీ విడిచిపెట్టి పోవాలి కదా ఆలోచన చేసి భార్యాభర్తలు కొంత పొలాన్ని అమ్మారండి. అమ్మిన తర్వాత కొంత డబ్బు తీసుకొచ్చిన తర్వాత వీళ్ళకి ఒక మంచి తెలివి వచ్చింది. ఈ లోకరీత్యా ఏమనుకుంటారంటే అది తెలివి అనుకుంటారు. అది తెలివి కాదు, తెలివి తక్కువతనము. ఏం చేస్తారు తెలుసా? వచ్చిన అమౌంట్ దగ్గర పెట్టుకొని భార్యాభర్తలు ఏకీభవించి ఏం చేస్తారు తెలుసా? దాంట్లో కొంత తీసి దాసి పెట్టినారు. హలో, పాస్టర్ గారు అడిగితే ఇంతే అమ్మామని చెప్పు అని భార్య చెప్పినాడు. భార్య ఏం చెప్పింది? అయ్యగారు అడిగితే ఇంతే, నువ్వు కూడా చెప్పు, నీ మాట నా మాట ఒక్కటిగానే ఉండాలా. వింటున్నారా? నీ మాట నా మాట ఒక్కటిగానే ఉండాలా. నువ్వు ఒకటి చెప్పి నేను ఒకటి చెప్తే పాస్టర్ గారు బాధపడతాడు అని ఇద్దరు ఒకటే మాట చెప్పేసి ఇద్దరు ఏకీభవించి ఆ యొక్క కొంత డబ్బులు దాచిపెట్టుకొని మిగతా డబ్బులు తీసుకొచ్చి పేతురు దగ్గర పెట్టి, అయ్యా మేము కూడా రాజ్యం కడతాం, మేము కూడా పరిచర్య చేస్తాం, మేము కూడా నీ పరిచర్యలో భాగస్థులం అవుతామని ఆ డబ్బు తీసుకొచ్చి పెడితే, హృదయాలు ఎరిగిన దేవుడు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న దైవ సేవకులకు అర్థం కాదా? ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎవరి గురించి ఖచ్చితంగా అర్థమవుతుంది. దైవ సేవకుడికి ఎవరి ద్వారా ప్రమాదం పొంచి ఉందో ఖచ్చితంగా ముందే దేవుడు చూపిస్తాడు. కాబట్టి ఈ దైవ సేవకుడు గమనించి, అమ్మా మీ పొలాన్ని అంతకే అమ్మారా, కొంతకే అమ్మారా, ఎంతకు అమ్మారా అంటే ఇంతకే అమ్మామయ్యా అని చెప్పేసింది. ఓకే. ఆ తర్వాత వాళ్ళ భర్త అదే విషయాలు, ప్రియమైన దేవుని బిడ్డ, ముందు వాళ్ళ భర్త మీదకి వెళ్ళిపోయింది దేవుని కొరడ. ఎందుకని? భర్తకు ముఖ్యం కదా. భర్త మీదకి వెళ్ళిపోయింది. వాళ్ళ భర్త రాగానే, అననీయ పొలం అమ్మావా? అమ్మానయ్యా. ఎంతకు అమ్మావు? ఇంటికి అమ్మానయ్యా. ఇంకేమమ్మలేదా? అంతేనా? ఆ అమౌంట్ అని అడిగినప్పుడు అంతేనని మరలా అబద్ధం ఆడాడు. ఎప్పుడైతే అననీయ నోట అబద్ధం వచ్చేసిందో వెంటనే పేతురు నోట నుంచి దేవుని మాట రావటం, కుప్ప కూలి అక్కడే చచ్చిపోయినాడు. యవనస్తులు తీసుకెళ్లి సమాధి కార్యక్రమం చేశారు. ఈ లోపు ఆమె తెలియదు, ఆమె వచ్చేసి ప్రార్థన మాట దైవసేవకుల దగ్గరికి వచ్చిన తర్వాత, అమ్మా పొలం అమ్మారా? ఎంతకమ్మారు? అంతకేనయ్యా. ఎంతకమ్మారు? వాళ్ళ ఆయన ఎంతైతే అమౌంట్ చెప్పిందో ఈమె కూడా అంతే చెప్పింది. వినండి జాగ్రత్తగా, నిద్రపోతాడు ఎవరు నిద్రపోదు. అప్పుడు ఎందుకు ఇద్దరు ఏకీభవించి అపవాదికి అవకాశం ఇచ్చారు. నీ భర్తను తీసుకెళ్లి పోయిన వారి యొక్క పాదాలు గడప దగ్గరికి రాకముందే నిన్ను కూడా మోసుకొని పోతారని చెప్పాడండి పేతురు. ఏమి కూడా చచ్చిపోయింది. తీసుకెళ్లి సమాధి చేసినారు. వాళ్ళు నరకానికి పోరు కానీ
ఒక హెచ్చరికగా దేవాతి దేవుడు వారిని అక్కడ నిలబెట్టారు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు మన జీవితాల్లో లెక్క చూడనై ఉన్నాడు. మన యొక్క పాపాల విషయమై దేవుడు లెక్క చూడనై ఉన్నాడు. ఆయన చేసింది తప్పులే, ఆయన చేసింది ఏది తప్పు అనుకుంటాం, కానీ వారు దేవునికి ఇవ్వడం తప్పులేదు, దేవునికి తీసుకురావడం తప్పులేదు, దేవునికి అప్పగించడం తప్పులేదు. కానీ వాళ్ళు ఒకవైపు దేవునికి అప్పగిస్తాను ఏం చెప్పినారు? అబద్ధం ఆడినారు. అబద్ధముతో దేవుని రాజ్యాన్ని కట్టాలనుకున్నారు. అబద్ధం మీద, అబద్ధం అనే ఇంటికి పిల్లల మీద వారు దేవుని రాజ్యాన్ని కట్టాలనుకున్నారు. అది గొప్ప కూలిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పాపముతో గాని, అపవిత్రతో గాని, అబద్ధముతో గాని, సాతానీయ సంబంధమైన దేనితో మనము దేవాలయాలను మనం నిర్మించలేము. పరిశుద్ధమైన ప్రార్థన ద్వారానే మనం దేవాలయాలు నిర్మించగలం. అయితే ఇంత గొప్పగా దీవెన పొందిన దానియేలు మీదకి ఆఖరి మట్లోన కుట్ర చేసి కొత్తగా వచ్చిన దర్యావేషు రాజు దగ్గరికి ఒక శాస్త్రాన్ని తీసుకెళ్ళిపోయారు. వాళ్ళందరూ ఏంటంటే, నెల రోజులు ఈ రాజ్యంలో, మీరు కళ్ళు మూసుకుంటే నాకు భయం వేస్తుంది, మీరు కళ్ళు మూసుకుంటే భయం వేస్తుంది, జాగ్రత్త. నెల రోజులు నీ రాజ్యంలో నీ పర్మిషన్ లేకుండా ఇంకెవరికి ప్రార్థన చేయకూడదు. రాజా, ఆ చట్టం తీసుకురండి, రాజ్యమంతా నీకు భయపడేలాగా ఉంటారు అని ఆయనకు ప్రేరేపణ చేస్తే చట్టం తీసుకొచ్చి సంతకం పెడతారండి. ఎందుకు? వాళ్ళు కపటోపాయంతో పెట్టినారు ఆ యొక్క శాసనాన్ని. కాబట్టి ఆ శాసనము ఆ జారీ అయిన వెంటనే దానియేలు మీదకి కంప్లైంట్ తీసుకొచ్చారు. అయ్యా, రాజ్యంలో అందరినీ మాట్లాడుతున్నారు, రాజ్యంలో ప్రతి ఒక్క అధిపతిని మాట్లాడుతున్నారు, కానీ ఒక్క దానియేలు రోజుకి 3 సార్లు యెరూషలేము వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. నీకు ప్రార్థన చేయకుండా ఆ యొక్క వారి దేవుడికి ప్రార్థన చేస్తున్న కంప్లైంట్ ఇస్తే అతనికి శిక్ష విధించాలా? కాబట్టి రాజుగారు అన్న మాట వెనుక తీసుకోకూడదని వారు గట్టిగా పట్టుబడితే అప్పుడు రాజు గారికి ఏం చెయ్యాలో అర్థం కాక దానియేలు విషయమై బాధపడుతూ సింహాల బోనులోనికి అప్పగించినాడండి. సింహాలు ఆకలితో ఉన్నవి. కొన్ని రోజుల పాటు ఏ ఆహార పదార్థాలు ఇవ్వకుండా వాటిని ఆకలితో ఉంచేశారండి. అలా ఆకలితో ఉన్నప్పుడు ఆ సింహాల గుహలోనికి దానియేలు పంపించారు. సింహాల గుహలోనికి దానియేలు పంపించేసి రాయి అడ్డం పెట్టేసి తాళాలు వాళ్ళ దగ్గరే ఉంచుకున్నాడు. అయితే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో రాజుగారు ఉపవాసం ఉన్నారండి. చివరి అంశంలో నాకు గుర్తు చేసిన రాజుగారు ఉపవాసంలో ఉన్నాడు. రాజుగారు ఉపవాసంలో ఉండి దానియేలు ప్లేస్ లో ఇప్పుడు రాజుగారు ప్రార్థన చేస్తున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రార్థన రాజ్యాలు ఉలికించగలదండి. ఇప్పుడు దానియేలు ఎక్కడికి వెళ్ళాడు? సింహాల బోనులోకి వెళ్ళిపోయాడు, సింహాల గుహలోకి వెళ్ళిపోయాడు. చుట్టూ రూములు ఉన్నాయి, ఆ రూములో సింహాలు ఉన్నాయి. ఆ సింహాలన్నీ ఒక్కసారిగా బయటకు వచ్చేసేయండి. ఒక్కసారిగా బయటకు వస్తే దానియేలు ఒక్కడే, ఏ ఆయుధము లేదు, మోకరించి ప్రార్థన చేసినాడు. తెల్లవారుజులు కళ్ళు మూసుకుందాం. మోకరించి ప్రార్థన చేస్తాడు దానియేలు. మోకరించి ప్రార్థన చేస్తాడు దానియేలు. చుట్టూ సింహాలు ఉన్నాయి, చుట్టూ సింహాలు, మధ్యలో దానియేలు. ఆ ప్లేస్ లో నువ్వు ఉంటే నువ్వు బతకగలవా? ఆ ప్లేస్ లో నీ కుమారుడు ఉంటే, ఆ ప్లేస్ లో నీ కుమార్తె ఉంటే, ఆ ప్లేస్ లో నీ బిడ్డలుంటే నువ్వు తట్టుకోగలవా? నువ్వు తట్టుకోగలవా బిడ్డ? ఆ సింహాల మధ్యలోకి దానియేలు ఎంటర్ అయిపోవాల్సి వచ్చింది. బయట రాజు దుఃఖముతో ఏడుస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు, వేదన పడుతూ ఉన్నాడు. తెల్లవారులు ప్రార్థన చేస్తున్నాడు రాజు ప్రార్థన చేస్తున్నాడు. రాజు ప్రార్థన చేసి ఆ గుహ దగ్గరికి వెళ్ళి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యమును సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని దుఃఖ స్వరముతో పిలుస్తూ ఉన్నాడు. లోపల నుండి దానియేలు జవాబిస్తున్న, రాజు చిరకాలము జీవించును గాక. ఆ మాటకు హడిలిపోయాడు రాజు. నా శిష్యుల వైపు చావలేదు, నా యొక్క రాజ్యములో ఉన్న దానియేలు చావలేదని ధైర్యం తెచ్చుకొని ఆజ్ఞాపించి సింహాల బోను లోపల ఉన్న దానియేలు బయటికి పిలిపించినాడు. ఏ సింహం యొక్క కొరడ దానియేలు మీదకి రాలా, ఏ సింహపు గోడైనను దానియేలు టచ్ చేయలేకపోతే కారణం ఏంటో తెలుసా? పరలోకముల నుండి దేవదూతను పంపించి సింహాల నోర్లను మూసేశాడు దేవాతి దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డ,
సజీవంగా బయటకు వచ్చినాడు. రాజుగారి కోపం రగిలిపోయింది. ఎవరు రా నా నీతిమంతుడైన నా సేవకుని మీదకి అబద్ధాలు చెప్పిందని ఎంక్వైరీ చేసి ఎవరైతే దానియేలు మీద నేరారోపణ చేసినారో వారిని పిలిపించినాడండి. వారిని ఇప్పుడు సింహాల బోర్డులోకి వెయ్యండి అని ఆజ్ఞాపించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు మీద నేరం మోపిన వారు, దానియేలు సింహాల బోర్డులోకి వెళ్ళడానికి కారణమైన వారు ఇప్పుడు ఆ సింహాల లోపలికి వెళ్ళొచ్చు ఉన్నారు. వారిని పట్టుకొచ్చినారు. వారి ఇళ్ళకెళ్ళారు. సైన్యం ఒక్కసారిగా సైన్యం ఇళ్ళకి వెళ్ళిపోయినారు. ఎవరైతే దానియేలు మీద శత్రుత్వం పొంది దానియేలు అంతం చేయాలనుకున్నారో వారి ఇళ్ళ దగ్గరికి సైన్యం వెళ్ళిపోయింది. వారి భార్యను తీసుకొచ్చినారు, వారి బిడ్డలు తీసుకొచ్చినారు, వారి కుమార్తెలు కూడా తీసుకొచ్చినారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ అడుగుతున్నది భార్యలు. అక్కడ ఉన్న వారి యొక్క పురుషులను భార్యలు అడుగుతున్నారయ్యా, మీకు ఉద్యోగాలు ఉన్నాయి కదా, మీకు రాజ్యం ఉంది కదా, మీరెందుకు ఆయన జోలిపోయినారు? మీరెందుకు ఆ నీతిమంతులైన దానియేలు పోయినారు? ఎందుకు దానియేలు చంపాలనుకున్నారు? ఏంటి ఉప్పిన, ఏంటి ఉపద్రవం? మమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళిపోతున్నారు? మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చినారని భార్యలు ఎక్కడ ప్రశ్నిస్తుంటే వారి భర్తలు తలదించుకున్నారండి. భార్యలు కేకలు వేస్తున్నారు, అయ్యా ఎందుకు చేశారు అయ్యా ఈ పొరపాటు? మీరు చేసిన పాపం నా మీదకి వచ్చింది, మీరు చేసిన పాపం నా బిడ్డల మీదకి వచ్చిందని ఒక్కొక్కరి భార్య అక్కడ ఆ యొక్క కుట్ర పడిన వారిని అడుగుచూ ఉన్నారండి. ప్రేమని దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను కూడా పరిశీలన చేస్తున్నాడు దేవాతి దేవుడు. ఒక్కొక్కరి భార్య వాళ్ళ భర్తలు అడుగుతుందయ్యా, ఎందుకు తప్పు చేసావయ్యా? ఎందుకయ్యా దైవ సేవకుని జోలిపోయినావు? ఎందుకయ్యా దైవ సేవకుని చంపాలనుకున్నావు అని అంటే వాళ్ళ కుమారులు అడుగుతున్నారు, డాడీ నాన్న మీరెందుకు వెళ్ళారయ్యా? మమ్మల్ని ఎందుకు లేకెళ్తున్నారు? వాళ్ళ కుమార్తెలు ఏడుస్తున్నారు, వారి భార్యలు ఏడుస్తున్నారు, వారి కుమారులు ఏడుస్తున్నారు. పండి అలా ఏడుస్తూ ఉండగా వారు సింహాల బోనులోనికి తీసుకెళ్ళిపోయినారు. ఎవరైతే దేవునికి వ్యతిరేకముగా, దైవ సేవకులకు వ్యతిరేకంగా, దైవ సేవకులు దానియేలుకి వ్యతిరేకంగా నిలబడ్డారో వారు లోపలి విసిరి పడవేయగానే సింహాలు గుంపులుగా వచ్చేసి వారి దేహాల కింద పడకుండానే ఒక్కొక్కరిని పట్టుకొని వెళ్ళిపోతున్నాయండి. ఒక్కొక్క కుమారుని సింహం పట్టుకొని లాక్కొని వెళ్ళిపోతుంది, ఒక్కొక్క కుమార్తెని సింహం పట్టుకొని లాక్కొని వెళ్ళిపోతుంది, ఒక్కొక్క భార్యను పట్టుకొని సింహం లాక్కొని వెళ్ళిపోతుంది, వారిని కూడా సింహం లాక్కొని వెళ్ళిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు రాత రాస్తే అలా భయానకంగా ఉంటది పరిస్థితి. దేవుడు తోడై ఉంటే దానియేలు లాగా ఉంటది పరిస్థితి. దానియేలు క్షేమంగా ఉన్నాడు, దానియేలు బలముతో ఉన్నాడు, దానియేలు ఆరోగ్యంతో ఉన్నాడు, దానియేలు ఐశ్వర్యంతో ఉన్నాడు. అతను పేదవాడు కాదు, అతను ఉన్నతమైన వ్యక్తిగా నిలబడ్డాడు, అతను రాజ్యంలో 3వ అధిపతిగా ఉన్నాడండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో వారి కేకలు వింటావా? శత్రువులుగా మారిన వ్యక్తులు చచ్చిపోయినారు. వారి ఎముకలను కొరికేస్తున్నాయి యొక్క సింహాలు, వారి కండలను చీల్చి వేస్తున్నాయి, వారి బిడ్డల పీకలు కొరికి సింహాలు రక్తం తాగుతున్నాయి, వారి కుమార్తెల పీకలు కొరికి సింహాలు రక్తం తాగుతున్నాయి. ఆ చిన్న బిడ్డ తల పగలగొట్టుకొని మెదడు తింటున్నాయి సింహాలు, ఆ చిన్న కుమార్తెల యొక్క మెదడులు తింటున్నాయి సింహాలు. ఆ విధంగా భార్య పీకలు కొరికి వారి రక్తం తాగుతున్న సింహాలు. ప్రియమైన దేవుని బిడ్డ, మీ విరోధులైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదని వెదకుచు తిరుగుచున్నాడు. వాడే దురాత్మ, వాడే సాతానుడు. నీ కుమారుల మీదకి రావాలని, నీ కుమార్తెల మీదకి రావాలని, నిన్ను పట్టుకోవాలని వాడు తిరుగుతూ ఉన్నాడు. నువ్వు క్షేమంగా ఉండాలంటే, నువ్వు ప్రాణాలతో ఉండాలి.